వద్దే అంటే వినలేదు. చూడండి ఎలా భయపడుతుందో. దీనికి కావాల్సిందే ఇవాళ. అమ్మయ్య, నా బిడ్డకు విడుదల. అదేంటిదిరా అది? కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? అసలు ఏం జరుగుతుందంటే ఇవాళ మేము పాపకి హెయిర్ స్పా అండ్ బాబుకి హెయిర్ కట్. యాక్చువల్గా మేము వచ్చింది హెయిర్ కట్ కోసమే. తను ఇక్కడ పార్లర్కి వచ్చేసరికి నాకు ఏదోటి కావాలి, ఏదోటి కావాలంటే సేఫ్ ఏదా అంటే హెయిర్ స్పా అనిపించింది. ఇంకా అది చేయించాము. వచ్చిన దగ్గర నుంచి ఆ చైర్లో ఈ చైర్లో అస్సలు కుదురుకోలేదు మా వాళ్ళు. ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మనం 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేయించుకుంటే హెయిర్ బాగా స్మూత్ అండ్ షైనీగా అవుతుందంట. లేకుంటే బాగా రఫ్ అయిపోయింది మాకైతే. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఓకే, పోన్లీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి మరి. హెయిర్ వాష్ అయిపోయింది బాగా. ఇప్పుడు హెయిర్ స్పా క్రీమ్ పెడుతుంది. ఈ క్రీమ్ అయితే లోరియల్ ప్యారిస్ వాళ్ళదండి, స్పా క్రీమ్. అది మనం కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. బట్ మనకు అంత టైం ఉండదు, ఓపిక ఉండదు. అందుకే ఇలా అయిపోతుంది. సో ఇక్కడ ఆమె క్రీమ్ బాగా అప్లై చేసి మసాజ్ చేస్తుంది హెయిర్ని. అది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉంచాలి నార్మల్గా అయితే. ఇంక పార్లర్ వాళ్ళ ప్రాసెస్ అయితే స్టీమ్ పెట్టేస్తారు. మా వాడిలోపు ఏ ప్లేస్ని వదలకుండా అన్ని చైర్స్ ట్రై చేస్తున్నాడు. ఇది మా పాప హెయిర్ వాష్ చేయించుకున్నదంట. అక్క అక్క అని చెప్తున్నాడు. హెయిర్ స్టీమ్ పెట్టేటప్పుడు ఒక హెల్మెట్ లాంటిది మన నెత్తి మీద పెడతారు కదా, దాన్ని చూసి మా పాప భయపడిపోతుంది. ఏంటిది, ఏం చేస్తుంది అని. ఆమెమో ఇప్పటిదాకా నా తల తిన్న క్వశ్చన్స్తో దీనికే భయపడుతున్నావా, ఇంత బిల్డప్ కొట్టినావు అని. దీనివల్ల హెయిర్ బాగా తొందరగా డ్రై అయిపోతుంది ఆ క్రీము. సో తర్వాత నెక్స్ట్ మంచిగా వాష్ చేయాలంట. ఈ టైంలో పైన వాష్ చేయడం కాదు, బట్ నీట్గా లోపల వరకు క్లీన్స్ చేసి తర్వాత అప్పుడు కండిషనర్ వాడాలంట. నాకు ఈ టిప్ తెలియలేదు. జనరల్గా ఇంట్లో వాడేటప్పుడు ముందు తలస్నానం చేసాక వెంటనే కండిషనర్ రాసేస్తాం, తర్వాత బయటకు వచ్చి స్పా క్రీమ్ రాసుకుంటాం కదా. సో అలా చేయకూడదంట. స్పా క్రీమ్ వాడేటప్పుడు లాస్ట్లో కండిషనర్ వాడాలంట. మా వాడు చూడండి అక్కను వదలకుండా అక్కడే కూర్చున్నాడు. హెయిర్ వాష్ చేయించుకుంటుంటే కూడా అయిపోయింది ప్రాసెస్ అయితే. ఇంకా హెయిర్ డ్రై చేసిస్తున్నారు. ఇదొక్కటే సేఫ్ ప్రాసెస్. తనకి హెయిర్ కట్టు, హెయిర్ స్ట్రైట్నింగ్, కర్లింగ్ ఎందుకు అనిపించి చేయించాము. ఈలోపు మా వాడు చూడండి ఇక్కడ చైర్ది అది పట్టుకొని ఏరోప్లేన్లో ఇలా చేస్తారంట. వాడు ఇలా ఇలా చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ చూశాడు మరి. మా పాప అయితే సాటిస్ఫైడ్, తనకి ఏదో చేశారు ఇవాళ అని. బట్ హెయిర్ అయితే స్మూత్ అండ్ షైనీగా వచ్చిందండి. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు, బట్ టచ్ ఐ కెన్ ఫీల్ ఇట్. నీట్గా చిక్కు లేకుండా స్మూత్గా అనిపించింది. 15 డేస్కి ఒకసారి చేయించుకోవాలంట, లేకుంటే యూజ్ ఉండదు. మా వాడికి హెయిర్ కట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడు భయం చూడాలి. ఫస్ట్ టైం వాడు వాళ్ళ డాడీ లేకుండా, డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు ఎప్పుడు. మా వాడు రోజు రోజుకి ఒక్కొక్కటి అన్నీ ఇండిపెండెంట్గా నేర్చుకుంటుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది, పెద్ద అయిపోతున్నాడు అని. ఈ వాటర్ స్ప్రే చేసే దగ్గర పిల్లలందరూ భయపడిపోయి ఏడుపు స్టార్ట్ చేస్తారండి. అదైతే కంపల్సరీ. మా వాడు కూడా ఎలా ఫేస్ పెట్టాడో చూడండి, అలా వాటర్ కొడుతుంటే. ఇంకా తన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు. పండు గుండైపోతుంది నీ ఇష్టం కదిలా అంటే అంటున్నాడు. పండు గుండైపోతుంది నీ ఇష్టం కదిలా అంటే అంటున్నాడు. ఫస్ట్ సైడ్స్ ట్రిమ్ చేస్తున్నారు. ఆ ట్రిమ్మర్ తీసేసరికి కొంచెం భయపడ్డాడు. బట్ ఏడవలేదు, మమ్మల్ని అడగలేదు. అది మాకు చాలా పెద్ద విషయం ఇవాళ. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నాడా అని. కొన్ని మూమెంట్స్ మళ్ళీ రావండి వాళ్ళు మన సపోర్ట్ లేకుండా. అలా చేయించుకోవడం మనం మర్చిపోలేం కదా. ఫస్ట్ టైం ఇలా చేశారు అనేసి. డ్రై చేస్తుంటే చూడండి ఎలా భయపడుతున్నాడో. ఆ క్లాత్ తీసేయమని గొడవ ఊరికే. ఎలాగోలా సపోర్టు ఇంకా అయిపోయింది అనేసి నేను చేపట్టుకున్నాను. చిరాకు వచ్చేస్తుంది ఆ హెయిర్కి వాడికి. ఇంకా ఫైనల్ టచ్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నప్పుడు ఆ హస్బెండ్ హెల్ప్ అడిగారు. ఆయన గట్టిగా పట్టుకోవాలి సార్, ట్రిమ్మింగ్ చేయాలి చాలా చిన్న ప్లేసెస్లో అనేసి. ఇంకా మా హస్బెండ్ రంగంలోకి వచ్చేసాడు. ఇద్దరు పట్టుకొని వాడిని చేయించాల్సి వచ్చింది. పిల్లలతో ఎప్పుడు మనం కూడా వెళ్ళాలనుకుంటే లేడీస్ యూనిసెక్స్ పార్లర్కి వెళ్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. లేడీస్ జెంట్స్ అందరూ వస్తూ పోతుంటారు కాబట్టి. అమ్మయ్య, నా బిడ్డకు విడుదల. ఆ క్లాత్లో నుంచి ఫైనల్లీ ఫ్రీ అయిపోయాడు మా వాడు. ఫైనల్ హెయిర్ కట్ అయితే లుక్ ఇది బాగానే వచ్చింది ఈసారి. అయిపోయి